దట్టమైన వర్షం, ఆకాశాన్ని చీల్చే ఉరుములు. ఎర్రటి కాంతిలో వీరబాహు అనే పరాక్రమవంతుడైన సేనాధిపతి తన భారీ ఖడ్గంతో మాధవ అనే ఒక సామాన్యుడి తల నరికేశాడు. ఆ మరుక్షణమే తానొక ఘోరం చేశానన్న అపరాధభావంతో రక్తవంటిన కత్తితో మోకాళ్లమీద బురదలో కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్న సైనికుల ముఖాల్లో తీవ్రమైన విచారం. బురదలో ప్రాణాల్లేకుండా పడి ఉన్న మాధవ చేతివేళ్ల మధ్యలోంచి ఒక చిన్న ఇత్తడి మేక గంట మెల్లగా జారి బురదలో పడిపోయింది. వాడి చేతిలో కత్తి, కళ్లలో కన్నీళ్లు. విధి లేక ఒక పవిత్రమైన ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఈ సేనాధిపతి. కానీ ఈ దారుణానికి కారణమైన అసలు దొంగెవరో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ. అసలేం జరిగిందో ఈ కథలో చూడండి. అర్ధరాత్రి, దట్టమైన చీకటి అడవి, భయంకరమైన శ్మశాన వాటికలో వందలేళ్లనాటి భారీ మర్రి చెట్టు గాలికి విపరీతంగా ఊగుతోంది. ఆకాశంలో మెరుపు మెరిసిన ప్రతిసారి కుడిచేతిలో పదునైన కత్తి గట్టిగా పట్టుకుని నిలకడగా అడుగులు వేస్తున్న విక్రమాదిత్యుని గంభీరమైన ముఖం కనిపిస్తోంది. పక్కనే చెట్టుకొమ్మ మీద ఒక నల్లటి కాకి బైనాక్యులర్స్ పట్టుకుని మనవైపే చూస్తోంది. వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్. చూశారుగా, మన బాహుబలి రాజుగారికి అస్సలు రెస్ట్ లేదు. రోజుకొక శవాన్ని భుజాన వేసుకుని ట్రెడ్మిల్ ఎక్కినట్టు నడుస్తూనే ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏమున్నో తెలుసా? న్యాయమట, బరువట. ఈ కథ వింటే మీ బ్రెయిన్ ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. గెట్ రెడీ ఫర్ ద రైడ్. ఏసారి బేతాళుడిని తప్పకుండా తీసుకెళ్తాను. నా ప్రాణం పోయినా, ఈ మెరుపులు నన్ను మింగేసినా పట్టు వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ వచ్చావా విక్రమాదిత్యుడా? నీ మొండి ఘటం నాకు భలే నచ్చేసింది. కానీ ఈ రాత్రి నీ ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. చలిగాలి వీస్తుండగా వీపుమీద బేతాళుడి భారం వల్ల రాజుగారి అడుగులు నేలపై భారంగా పడుతున్నాయి. ఆ గాసిప్ కాకి వాళ్ల పక్కనే చెట్ల కొమ్మల మీద నుండి ఎగురుతూ గాలికి బ్యాలెన్స్ తప్పుతూ ఫాలో అవుతోంది. రాజా, నువ్వు నిజం తప్ప బొంకి ఎరుగని వాడివి. అందుకే నీకు మరో కథ చెబుతాను. ఈసారి కథ చాలా కష్టం. నువ్వు ఆలోచిస్తేనే నీకు తల పగిలిపోయే చెమటలు పడతాయి. తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలై పేలిపోతుంది. ఆహా, ఈయన కథలకి పేలిపోవడానికి రాజుగారి తల గుమ్మడికాయ కాదు కదరా బాబు, దీపావళి బాంబు. సరే సరే, పాపం రాజుగారు సైలెంట్గా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారం. కథ మొదలుపెట్టరా బాబు. ఆ సస్పెన్స్ ఏంటో నా బైనాక్యులర్స్లో నేను చూస్తా. సరే అయితే విను. ఇది న్యాయపురం అనే రాజ్యం కథ. ఒక్కసారిగా దృశ్యం మారింది. న్యాయపురం అనే అందమైన రాజ్యంలో అర్ధరాత్రి వేళ రాజకోశాగారం తలుపులు భారీ శబ్దంతో బద్దలయ్యాయి. లోపల ఉన్న బంగారు నాణేలన్నీ మాయం. అంతా ప్రశాంతంగా ఉందనుకునేలోపు ధబేల్, బ్యాంకుకి కన్నం పడింది బాస్. బంగారం గాయబ్. మరుసటి రోజు ఉదయం సింహాసనం మీద గంభీరంగా అహంకారంతో కూర్చున్నాడు రాజు ధర్మకేతు. పక్కనే కండలు తిరిగిన శరీరంతో ఎడమచేతిలో కత్తి పట్టుకుని సేనాధిపతి వీరబాహు నిలబడి ఉన్నాడు. చూశారుగా, ఈయనే మన రాజు ధర్మకేతు. పేరులోనే ధర్మం ఉందిగాని మైండ్లో ఈగో ఉంటుంది. పక్కనున్నవాడు ఆయన రైట్ హ్యాండ్ వీరబాహు. మహారాజా, ఘోరం జరిగిపోయింది ప్రభు. రాజకోశాగారం కొల్లగొట్టబడింది. ఏమిటి? నా రాజ్యంలోనే, నా కోటలోనే దొంగతనం జరిగిందా? రాజసభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. రాజు కోపంతో ఊగిపోతున్నాడు. వీరబాహు తల వంచుకొని తన కత్తి పిడికిలిని గట్టిగా పట్టుకున్నాడు. వీరబాహు, దొంగెవరో 3 రోజుల్లో పట్టుకోండి, లేకపోతే ఈ రాజ్యానికి, నా ప్రతిష్టకి అపకీర్తి వస్తుంది. అనుమానం ఉన్నవాడిని అయినా సరే వాడి పీక పట్టుకుని కఠినంగా శిక్షించండి. ఇది నా ఆజ్ఞ. ఈ ఆజ్ఞను దాటితే మరణమే. ఆజ్ఞ మహారాజా. బ్రేకింగ్ న్యూస్. రాజుగారికి ఈగో హర్ట్ అయింది. 3 రోజుల్లో దొంగ దొరకకపోతే పాపం వీరబాహుగాడి తల లేపేస్తానన్న రాజుగారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దొంగ దొరుకుతాడా? ఎడతెగని భారీ వర్షం, చలిగాలి హోరు. ఆ చీకటి వర్షంలో దారుణంగా తడుస్తూ ఒక మురికి పట్టిన పేద కాపరి మాధవ రాజకోశం సమీపంలో బురదలో మోకాళ్లమీద కూర్చుని పిచ్చివాళ్లా వెతుకుతున్నాడు. బురదలో అతనికి ప్రాణపదంగా చూసుకునే ఒక చిన్న ఇత్తడి గంట దొరికింది. అకస్మాత్తుగా ఆకాశంలో భారీ మెరుపు. ఆ వెలుతుర్లో 10ల సంఖ్యలో సైనికులు అతన్ని చుట్టుముట్టి నిలబడి ఉన్నారు.
వారి పదునైన ఈటలు నేరుగా అతని గొంతుకు గురిపెట్టబడి ఉన్నాయి. చీకటిని చీల్చుకుంటూ సేనాధిపతి వీరబాహు తన భారీ నల్లటి గుర్రం మీద అక్కడికి చేరుకున్నాడు. నిజం చెప్పు ద్రోహి! ఇంతటి కటిక చీకటిలో ఈ కుంభవృష్టిలో రాజకోశం దొంగతనం చేసింది నువ్వే కదూ? ఆ బురదలో ఏమి దాచావు? తీ బయటకి! లేదు స్వామి, లేదయ్యా, నా తల్లితోడు నేను ఏ పాపమూ ఎరగను. నాకున్న ఏకైక ఆధారం నా మేకపిల్ల. అది తప్పిపోయింది బాబయ్య. అది లేకపోతే నేను చచ్చిపోతాను. దాన్ని వెతుక్కుంటూ ఈ రాత్రి వర్షంలో ఇక్కడికొచ్చాను. నా బిడ్డ కోసం వచ్చాను స్వామి. వర్షంలో ఎక్కడ వణుకుతుందో నన్ను వదిలేయండి ప్రభూ. నా బిడ్డ దగ్గరికి పోతాను. అబ్బా చూశారా ఎంత పాపమో! వాడి కళ్ళలో నిజం అక్షరాలా కనిపిస్తోంది భయ్యా. ఆ కత్తి పట్టుకున్న వీరబాహు కళ్ళల్లో కూడా ఒక్క క్షణం జాలి కనిపించింది. కానీ రాజుగారి డేంజరస్ ఆజ్ఞ వాడి చేతులు కట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? పసిపిల్లాళ్లా ఏడుస్తున్న ఈ అమాయకుణ్ణి వదిలేస్తాడా, లేక రాక్షసుడిలా బలి తీసుకుంటాడా? దేవుడా, నా వల్ల కావట్లేదు. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఎత్తైన శిక్షావేదిక. కురుస్తున్న వర్షం నెత్తురు రంగులో ఎర్రగా కనిపిస్తోంది. మాధవ మోకాళ్ల మీద ఉన్నాడు. ఆఖరి నిమిషంలోనూ అతనికి చావు భయం లేదు. తన మేకపిల్ల ఏవైపోతుందో అన్న బెంగ మాత్రమే ఉంది. దేవుడికి దండం పెడుతున్నట్లుగా తన చేతిలో ఉన్న ఆ చిన్న ఇత్తడి గంటను కన్నీళ్లతో కడుపుతూ ఆఖరిసారిగా ముద్దాడాడు. వీరబాహు చేతిలో ఉన్న కత్తి మొదటిసారిగా వణుకుతోంది. గుండెను రాయిలా చేసుకుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఆకాశంలో ఒక భయంకరమైన మెరుపు. అప్పటివరకు మాధవ ప్రాణంగా పట్టుకున్న ఆ చిన్న మేకగంట పట్టుతప్పి మెల్లగా జారి కింద బురదలో పడిపోయింది. ఆ వేదిక మీద మృత్యు నిశ్శబ్దం అలుముకుంది. నా బిడ్డ, నా మేకపిల్ల ఎక్కడున్నా దాన్ని ఆకలితో చంపకు దేవుడా, కాపాడు. నన్ను క్షమించు తమ్ముడు. అతను 100కి 100 పాళ్ళు అమాయకుడని నా ప్రతి రక్తపు బొట్టు ఘోషిస్తోంది. కాని నేను రాజశాసనానికి కట్టుబానిసను. నా చేతులతో ఈరోజు ఒక అమాయకుడైన మనిషిని చంపాను. ఈ పాపం నన్ను బ్రతకనివ్వదు. నో దేవుడా, నో, ఇట్స్ అన్ఫేర్. ఒక స్వచ్ఛమైన ప్రాణం ఆ బురదలో కలిసిపోయింది. ఆ గంట బురదలో పడిన శబ్దం నేలమీద పడినట్టు లేదు బాస్, నా గుండెను సుత్తితో కొట్టినట్లుంది. న్యాయపురం అనే పేరుకి ఈరోజు నెత్తురు మచ్చపడింది. తన బిడ్డను తలుచుకుంటూ చనిపోయిన ఈ అమాయకుడి కన్నీళ్లు ఆ రాజుగారి సింహాసనాన్ని రేపు బూడిద చేయవా? నా వల్ల కావట్లేదు బాస్, నేను తట్టుకోలేకపోతున్నాను. మరుసటి రోజు ఉదయం రాజసభలోకి సైనికులు అసలు దొంగను ఈడ్చుకువచ్చారు. వాడి ముఖం మీదున్న నల్లటి ముసుగు తీయగానే అందరూ నిశ్చేష్టులైపోయారు. రాజుగారి సొంత అన్నే ఆ దొంగ. అతని జేబుల్లోంచి రాజకోశం నాణాలు ఒక్కొక్కటిగా నేలమీద పడ్డాయి. రాజు ధర్మకేతు ప్రాణం పోయినంత షాక్తో సింహాసనం మీద కూలబడిపోయాడు. మహారాజా, నిన్నటి దొంగ ఇతనే. ఇతని ఇంట్లోనే ఆ బంగారం మొత్తం దొరికింది. దేవుడా, ఎంత ఘోరమిది! స్వయంగా ఈ రాజుగారి సొంత అన్నే ఆ దొంగ. అంటే నిన్న ఆ కటిక చీకటి వర్షంలో తన మేకపిల్ల కోసం గుండెలు పగిలేలా ఏడుస్తూ ప్రాణాలు వదిలిన ఆ పేద కాపరి నిజంగానే కల్మషం లేని అమాయకుడా? దేవుడా, ఒక పసిగుడ్డు లాంటి నిరపరాధిని ఇంత దారుణంగా బలి తీసుకున్నారా? మైండ్ బ్లాంక్ అవ్వడం కాదు, నా గుండె ముక్కలైపోతుంది బాస్. దేవుడా, నేనెంతటి పాపిని! న్యాయపీఠం మీద కూర్చుని నా అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను. ఒక పేదవాడి ఆర్తనాదాన్ని వినలేక నా తొందరపాటు నిర్ణయంతో ఒక అమాయక నిరపరాధి ప్రాణాన్ని బలి తీసుకున్నాను. నా చేతులు ఒక అమాయకుడి నెత్తురుతో తడిసిపోయాయి. నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు. ఒక్కసారిగా దృశ్యం మళ్లీ ఆ వర్షం పడుతున్న శ్మశాన వాటికలోకి వచ్చింది. విక్రమాదిత్యుడు అలాగే నడుస్తున్నాడు. వీపు మీద బేతాళుడు భయంకరంగా ఆకాశం దద్దరిల్లేలా నవ్వుతూ ప్రశ్నిస్తున్నాడు. రాజవిక్రమ, ఆగు. ఇప్పుడు నా ప్రశ్న విను. దొంగను పట్టుకోవాలని తొందరపాటు ఆజ్ఞ ఇచ్చిన రాజా, లేక ఆ ఆజ్ఞను గుడ్డిగా మనసులో సందేహం ఉన్నా పాటించిన ఆ సేనాధిపత? ఆ అమాయకుడి మరణానికి శిక్షకు అర్హుడెవరో చెప్పు. తెలిసి చెప్పకపోతే నీ తల ముక్కలై పేలిపోతుంది. వచ్చేశాడు దొంగోడు తన ఫేవరెట్ క్వశ్చన్తో. లాజిక్ ట్రాప్ వేశాడు. ఇద్దరిది తప్పే కదా బాస్, సేనాధిపతైనా ఆపొచ్చు కదా. మరి ఇప్పుడు మన రాజుగారు ఏం చెప్తారో? నాకైతే టెన్షన్తో ఫెదర్స్ అన్నీ ఊడిపోతున్నాయి. విక్రమాదిత్యుడు తన నడక ఆపాడు. కత్తిని కింద నేలలో సగానికి దించాడు. పక్కనుండి వస్తున్న మెరుపుల కాంతి అతని చెమట పట్టిన ముఖంపై పడుతోంది. పైకి చూసి బేతాళుడి కళ్ళలోకి సూటిగా ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానం చెప్పాడు.
తప్పు ప్రారంభమైంది రాజు అహంకారపు నిర్ణయంతో. సేనాధిపతి ఆజ్ఞను పాటించాడు. మనసులో సందేహం ఉన్నా రాజశాసనాన్ని దాటలేకపోయాడు. కాని ఆ ఆజ్ఞకు బలమిచ్చింది రాజ్యాధికారం. అధికారంలో ఉన్నవాడు తొందరపడితే ఆ శిక్ష అమాయకులపై ఉరితాడులే పడుతుంది. తన చేతుల్లో అధికారం ఉన్నప్పుడు సమతుల్యత కోల్పోయి నిర్ణయం తీసుకున్న రాజుదే పూర్తి బాధ్యత. వాడే అసలైన శిక్షార్హుడు. రాజా, సరైన జవాబు విక్రమ. నువ్వు చాలా బాగా చెప్పావు, కానీ మౌనం వీడావు. కాబట్టి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను. బేతాళుడు గాల్లోకి ఎగిరి మళ్ళీ ఆ భారీ చెట్టుకు తలక్రిందులుగా వ్రేలాడాను. విక్రమాదిత్యుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గాలి పీల్చుకున్నాడు. నేలలో దించిన కత్తి పిడికిలిని లాగిపట్టుకుని తిరిగి చెట్టువైపు వెనక్కి తిరిగాడు. అతని కళ్లల్లో అలుకులేదు, లక్ష్యం మాత్రమే ఉంది. న్యాయం అనేది నా చేతిలో ఉన్న ఈ కత్తిలాంటిది కాదు, అదొక బరువు లాంటిది. దాన్ని మోసేవాడి మనసు, ఆలోచన బలంగా ఉండాలి. మళ్ళీ వస్తా బేతాళా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. విన్నారుగా ఫ్రెండ్స్, అధికారం ఉన్నవాడి తప్పు మరింత పెద్దది. ఆజ్ఞ ఇవ్వడం సులువే, కానీ దాని ఫలితం చాలా బాధ్యతతో కూడుకున్నది. సరే, మన మొండిరాజుగారు మళ్ళీ ఆ చెట్టెక్కేలోపు నేను వెళ్ళి ఇంకో చెట్టు మీద రెస్ట్ తీసుకుంటా. ఈ వీడియో చూసిన వాళ్లంతా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఈ రాత్రికి మీ కలల్లోకి ఆ బేతాళుడు వస్తాడు. నేను నా బైనాక్యులర్స్ వేసుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తా. బాయ్. నిజమైన న్యాయాన్ని బరువును మోసేవాడే రాజు.